ఓం మహాగణపతే నమః. ఈ వారము అంటే ఏప్రిల్ 27 నుంచి మే 3వ తేదీ వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఒకసారి కనుక మనం చూసినట్టయితే ఈ వారంలో ముఖ్యంగా మనకి శుక్రుడు మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా రాహు కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు. రవి మేషరాశిలో మనకి సంచారం అనేది ఉంటుంది. ఇక బుధుడు మేషరాశిలో సంచారం అనేది ఉంటుంది. ఇక గురువు వచ్చేసి మనకు వృషభ రాశిలో సంచారం అనేది ఉంటుంది. శని మనకి మీనరాశిలో సంచారం అనేది ఉంటుంది. ఇక కేతు కన్యా రాశిలో సంచారం అనేది ఉంటుంది. ఇవి స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి. అదేవిధంగా మనకు చంద్రుని యొక్క గ్రహస్థితిని కూడా ఒకసారి గమనించినట్టయితే చంద్రుడు మనకు మేషరాశిలోను, అదేవిధంగా వృషభ రాశిలోను, మిథున రాశిలోను, కర్కటక రాశిలో కూడా సంచారం అనేది ఉంటుంది. ఈ సంచారాలని ఆధారంగా చేసుకొని మనము ద్వాదశ రాశులకు ఈ వారంలో అంటే ఏప్రిల్ 27 నుంచి 30వ తేదీ వరకు ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ఇక ధనుసు రాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసినట్టయితే ఈ ధనుసు రాశి వారికి ముఖ్యంగా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు అధికంగా కనిపిస్తున్నాయి. వారం మధ్య భాగంలో చాలా చక్కటి ఫలితాలు ధనుసు రాశి వారికి అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారము సోమవారం అనేది పనిలో శ్రద్ధ పెట్టండి, తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఎక్కువగా శ్రమించడం వల్ల మీకు కావాల్సినటువంటి పనులు మీరు సమకూర్చుకోగలుగుతారు, చేసుకోగలుగుతారు. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు అంతగా అనుకూలంగా లేవు. అగ్రెసివ్గా ఉండడం వల్ల ఇబ్బంది పడతారు. మిమ్మల్ని మోటివేట్ చేసడానికి ఎవరైనా ప్రయత్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. డైజెషన్, డిప్రెషన్ సమస్యలు ఉండేటటువంటి అవకాశాలు మనకు ఆదివారం సోమవారం ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. సంతానంతో సమయాన్ని కేటాయించండి, తద్వారా మంచి ఫలితాలు ఈ 2 రోజుల్లో మీకు పొందుతారు. ముఖ్యంగా షేర్ మార్కెట్లో కూడా అంతగా అనుకూలంగా కనిపించడం లేదు. సోమవారము అదేవిధంగా ప్రయాణాల్లో కూడా అనుకూలత అంతగా కనిపించట్లేదు. వృధా ఖర్చు అనేది ఈ 2 రోజుల్లో మనకు ధనుసు రాశి వారికి కనిపిస్తుంది. ఇక మంగళవారము బుధవారం కనుక తీసుకున్నట్టయితే మంగళవారము బుధవారము అదేవిధంగా మీకు గురువారము శుక్రవారం ఈ 4 రోజులు చాలా చక్కటి ఫలితాలే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే పోటీకి సంబంధించినటువంటి విషయాల్లో మీదే పైచేయిగా ఉంటుంది. శత్రు నాశనం ఉంటుంది. కార్యసిద్ధి అనేది కనిపిస్తుంది. కొత్త వ్యక్తుల్ని మిత్రులుగా చేసుకోగలుగుతారు. ధనలాభం కనిపిస్తుంది. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కనిపిస్తున్నాయి. దంపతుల మధ్య ఆనందం సంతోషం ఉంటుంది. మనస్పర్ధలు ఇంకా ఉన్నట్టయితే మనస్పర్ధలు తొలగిపోతాయి. వాహన సౌఖ్యం ఉంటుంది. సంతాన సౌఖ్యం ఉంటుంది. అదేవిధంగా విదేశీ వ్యవహారాలు కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఓవరాల్గా చూసినట్టయితే మంగళవారము బుధవారము గురువారము శుక్రవారము అనుకూలత అధికంగా ధనుసు రాశి వారికి కనిపిస్తుంది. ఇక శనివారం చూసినట్టయితే కాస్త చింత చికాకు మానసికంగా ఇబ్బంది కనిపిస్తుంది. కాబట్టి యోగా మెడిటేషన్ లాంటివి చేసుకోండి, తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. అనవసరమైనటువంటి భయాందోళనకు దూరంగా ఉండడం అనేది శనివారం మీకు చెప్పదగినటువంటి సూచన. ముఖ్యంగా ఆదివారం సోమవారం పనిలో శ్రద్ధ పెట్టండి అధికంగా. మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం అనుకూలంగా ఉంది. శనివారం వచ్చేసి అనవసరమైనటువంటి భయాందోళనకు దూరంగా ఉండండి. ఇది మీకు చెప్పదగినటువంటి సూచన. మీరు శనివారము ముఖ్యంగా నవగ్రహ పూజ చేయడం వల్ల లేదా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల మీకు చక్కటి ఫలితాలు అనేవి ఈ వారంలో కలుగుతాయి. ఇవి స్థూలంగా ధనుసు రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు. ఇవి మనకు ఈ ఏప్రిల్ 27 నుంచి మే 3 వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు. ఇక మీ యొక్క జన్మజాతకంలో చక్కటి గ్రహస్థితి నడుస్తున్నట్టయితే మీకు మంచి ఫలితాలే అధికంగా అనుభవంలోకి వస్తాయి. ఇవి స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు. ఇక మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.